ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఒక వ్యక్తి వైపు చూడడం జరుగుతుంది. ఆ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ జాతకాన్ని నేను ఇంతకుముందే విశ్లేషించాను. ఆయన రావద్దు అని చాలామంది భారతీయులతో పాటు వేరే దేశస్తులు కూడా కోరుకున్నారు. కానీ అతని జాతకంలో ఉండేటువంటి కొన్ని యోగాలు అవ్వచ్చు లేదా నీచ యోగాలు అవ్వచ్చు, వాటి వల్ల ఆయన రావడం జరిగింది. సరే, నేను అతని జాతకాన్ని సూక్ష్మంగా విశ్లేషించి తదుపరి నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు చెప్తాను. డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వాడి జాతకంలో రాహువు ప్లస్ రవి అనేటువంటి కాంబినేషన్ కనిపిస్తూ ఉంది. రాహువు రవి అనే ఇద్దరి కాంబినేషను ప్రాణగండాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రాజకీయంగా ఒక నీచమైనటువంటి ఆలోచనలు రేకెత్తించే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే లగ్నంలో శుక్ర శని అటువంటి కాంబినేషన్ అటువంటిది ఒక ఉమెనైజర్కు ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. మీరు ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు చూడొచ్చు. ఆయన ప్రమోషన్లో అంటే రాజకీయ ప్రచారంలో భాగంగా ఆయన ఆడవాళ్లతోటి బిహేవ్ చేసినటువంటి విధానాన్ని మీరు గమనించవచ్చు. అంటే ఆడవాళ్ళని పక్కన పెట్టుకుని ఇటువైపు అమ్మాయిని పెట్టుకుని ఆయన బిహేవియర్ ఎంత వరస్ట్గా ఉందో మీరు కూడా చూసి ఉంటారు. దాన్నే ఉమెనైజర్ లక్షణాలు అంటారు. తర్వాత ఆయన పుట్టింది జ్యేష్ఠ నక్షత్రము, వృశ్చిక రాశి. అలాగే చంద్రుడు కేతువు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఈ చంద్రుడు కేతువు అనేటువంటి వాడు మోక్ష మార్గాన్ని ఇచ్చేవాడు, లేదా కొన్ని సందర్భాలలో ఒక సైకో లాంటి ఆలోచన విధానం కలిగినటువంటి మార్గాన్ని ఎన్నుకునేవాడు కేతువు. సో ఇప్పుడు కేతువు చంద్రుడు అంటే మనకారకుడు. ఇక్కడ కాంబినేషన్స్ విచిత్రంగా ఉంది. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మనకారకుడైనటువంటి చంద్రుడు కాంబినేషన్ కేతుతో ఉన్నాడు. అంటే ఆయన చేసేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక చిత్రమైనటువంటి ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక సైకో హస్బెండ్ ఎంత ఘోరంగా ఒక భార్యని టార్చర్ పెడతాడో, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఖచ్చితంగా జనాల్ని టార్చర్ పెట్టేటువంటి విధంగా ఉంటాయి. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ వివాదాస్పదం అవుతాయి. ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక రాజు అనేవాడు మంచి బుద్ధి కలిగి ఉండాలి. రెండవది రాజకీయ చతురత కలిగి ఉండాలి. ఉదాహరణ తీసుకుందాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ రాష్ట్రం కోసం పట్టుబట్టి విపరీతంగా రాజకీయ ఉద్యమాన్ని లేపినటువంటి కేసీఆర్ గారు ఆ ఉద్యమం నడిచి తెలంగాణ వచ్చే వరకు ఆయన వాడినటువంటి పదజాలం కానీ, ఆయన మాట్లాడినటువంటి పదజాలం కానీ విమర్శనాత్మకంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆయన సీఎం అయిన తర్వాత ఎవరి గురించి కూడా చెడ్డగా మాట్లాడలేదు, ఎక్కడ కూడా చెడ్డగా మాట్లాడలేదు. ఒక రాజు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని ఇస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి సెటిలర్స్ విషయంలో అవ్వచ్చు, ఇంత పెద్ద 12 సంవత్సరాల ఉద్యమంలో ఎక్కడ కూడా బయట నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి నష్టం జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి ద్వారా ఇదే సూత్రాన్ని ఎన్నుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ సెటిలర్స్ గురించి, అక్కడ వచ్చి బ్రతుకుతున్న వలసవాదుల గురించి ఒక రకమైనటువంటి ఉద్యమాన్ని క్రియేట్ చేసి అమెరికన్లలో కొత్త రకమైనటువంటి రక్తాన్ని నూరిపోసి, కొత్త రకమైన ఆలోచనలు నూరిపోసినటువంటి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత కూడా అదే పిచ్చి పనులు చేసుకుంటూ సెటిలర్స్ పట్ల విముఖత ప్రదర్శిస్తూ సెటిలర్స్ను టార్గెట్ చేస్తూ చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా దుర్మార్గంగా జాత్యాహంకార దాడులకు పాల్పడే విధంగా జనాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఒక చండాలమైనటువంటి ఆలోచన ఆయన ఇంకా విడనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి కారణం చంద్రుడు కేతువు కాంబినేషన్స్. అలాగే ఇక నాకు సంబంధించి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. రాజు అనేవాడికి చాణక్య నీతి రాజరికం వచ్చే వరకే ఉండాలి. తదుపరి ఆయన జనాలందరినీ సమాంతరంగా పాలించాలి. అంటే జనాలందరూ ఆయన దృష్టిలో సమానులుగానే ఉండాలి. అలాగే డాక్టర్కు హస్తవాసిని బేస్ చేసుకుని పేరు ఉంటుంది. అలాగే జ్యోతిష్కుడికి వాక్శుద్ధి ఉంటుంది. ఎంత పెద్ద గొప్ప జ్యోతిష్కుడైనా మొత్తము లగ్నంలో ఉచ్చరించాలు తెలిసి జ్యోతిష్యంలో విచిత్రమైనటువంటి విద్యలు నేర్చుకొని కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేసిన వాక్శుద్ధి లేకపోతే మీరు చెప్పింది ఏది జరగదు. కానీ ఈ మధ్య జ్యోతిష్కులందరూ కూడా ఆ విషయాన్ని మర్చిపోయి డొనాల్డ్ ట్రంప్, మన ఇండియా జ్యోతిష్కులు, ముఖ్యంగా మన తెలంగాణలో హైదరాబాద్ జ్యోతిష్కులు, అలాగే ఆంధ్రప్రదేశ్ జ్యోతిష్కులు కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క పాట పాడడం జరుగుతుంది. చాలా విచిత్రంగా డొనాల్డ్ ట్రంప్ మంచివాడట, ఆయన తీసుకునే నిర్ణయాలని చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను వీడియోలు చూస్తా ఉన్నా. మీకు ఆయన గురించి ఏం జాతకాలు తెలుసు? రెండవది, జ్యోతిష్కుడు అనేవాడికి ఉచ్చనీచాలు తెలిస్తే సరిపోదు. ఈ మధ్యన కొత్త టాక్ ఒకటి స్టార్ట్ అయింది. ఏంటి అంటే అసలు ఉచ్చనీచాలు తెలుసా? ఉచ్చనీచాలు తెలవడం గొప్ప కాదు. డాక్టర్ అనేవాడు, అందరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఒకటే సబ్జెక్ట్ చదువుకొని డాక్టర్లు అవుతారు. బట్ అందరూ ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు? కొంతమంది ఎందుకు ఫేమస్ అవుతున్నారు?
భారతదేశంలో కడుపుకు సంబంధించి ఎవరైనా డాక్టర్ గురించి మాట్లాడితే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి పేరు వినబడుతుంది. ఆయన ఒక్కడే కడుపు డాక్టరా? ఇంకా ప్రపంచంలో ఎవరు లేరా? మరి 60 దేశాలలో ఆయన పేరు ఎందుకు వచ్చింది అంటే దాన్నే హస్తవాచి అంటారు. అట్లనే జ్యోతిష్కులకు కూడా హస్తవాచి అనేటువంటి డాక్టర్లకు ఎంత ముఖ్యమో జ్యోతిష్కులకు వాక్శుద్ధి అనేది అంత ముఖ్యం. వాక్శుద్ధి లేకపోతే నువ్వు ఎంత పెద్ద జ్యోతిష పండితుడు అయినా నువ్వు చెప్పినటువంటి పాయింట్ ఏది సక్సెస్ కాదు. ఇది మర్చిపోయి జ్యోతిష్కులు ఫస్ట్ జ్యోతిష్కుడిగా మన జాతకం చూసుకున్నాక మాట్లాడడం నేర్చుకోండి. మీ జాతకాలు బాగుంటేనే, మీ వాక్శుద్ధి బాగుంటేనే మీరు చెప్పినవి జరుగుతాయి. అంతేగాని మీ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడితే నాకు ఎందుకు కోపం వస్తుంది అంటే డొనాల్డ్ ట్రంప్ గురించి మీరు ఆయనకు సమాధానం ఇంతమంది కడుపుకోత మీకు కనిపిస్తలేదా? భారతీయులను చంపుతున్నటువంటి ఆ జాత్యాహంకార దాడులకు పాల్పడుతుంటే మీకు కనిపించడం లేదా? మీరు జ్యోతిష్కులుగా ఉండి డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? టీవీ ఛానల్స్లో కూర్చొని ఆయనకు తిరుగులేదు. నేను చెప్తున్నా, నేను డొనాల్డ్ ట్రంప్కు నేను ఇచ్చే శాపం అనుకోండి. ఒకటే చెప్పదలుచుకున్నా, నా వాక్శుద్ధి నిజంగా నాకు ఉన్నటువంటి వాక్శుద్ధిని బేస్ చేసుకొని, వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చినటువంటి వాక్శుద్ధిని బేస్ చేసుకొని నేను చెప్పదలుచుకున్నా, భారతదేశం మనుషులపై నువ్వు చేస్తున్నటువంటి దాడులు, జాత్యహంకార దాడులకు నువ్వు పాల్పడుతున్న తీరు 100% గర్హనీయము. ఒక అధ్యక్షుడికి ఉండవలసినటువంటి లక్షణాలు నీకు ఎక్కడా లేవు. ఒక మామూలు రోడ్డు మీద తిరుగుతున్నటువంటి నీ దగ్గర నల్లజాతీయులు చేస్తున్నటువంటి చేష్టలు నువ్వు ఒక అధ్యక్షుడిగా చేస్తా ఉన్నావు. చాలా అసలు దొంగకు నీకు తేడా లేదు. అంటే రోడ్డు మీద పిక్ పాకెటర్స్, అలాగే మనకు తెలుసు అమెరికాలో ఉండే వాళ్ళని అడిగితే చెప్తారు, నైట్ 8 దాటితే బ్లాకీస్ అంటారు. వాళ్ళు వచ్చి డబ్బులు అడిగితే అన్ని మూసుకొని డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ నేను డబ్బులు ఇవ్వ అంటే వాళ్ళు చంపేస్తారంట. నాకు అమెరికన్ చెప్పారు. అంటే అమెరికాలో సెటిలర్స్ చెప్పారు, మన వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, మన శ్రీనివాస్ సంబంధించినటువంటి సంఘటన కావచ్చు, అలాగే మనకు తెలియనటువంటి మీడియాకు రానటువంటి చాలా సంఘటనలు ప్రతిరోజు 10-15 జరుగుతున్నాయి అమెరికాలో. అరే నీ దేశానికి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇండియన్స్ వచ్చి మీరు మమ్మల్ని నాశనం చేస్తూ ఉన్నారు అని రకరకాలుగా మన వాళ్ళని బాధింపబడతా ఉన్నారు. మన వాళ్ళు చాలా కష్టాలు పడతా ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరి తరఫున నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఒకటే, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. డొనాల్డ్ ట్రంప్ అనే వాడికి ఖచ్చితంగా పోయే కాలం వచ్చి తీరుతుంది. డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా పదవి నుండి దిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. లేదా జీవితంలో రాబోయేటువంటి ఇంకొక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క మరణాన్ని చూసి, ఆ జరిగే మరణ సంఘటనను చూసి బుద్ధి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఒక జ్యోతిష్కుడిగా నేను ఇచ్చేటువంటి శాపం అనుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల కడుపుకోత భరించలేక నేను మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే ఎంత నష్టపోతా ఉన్నారు. ఒక కొడుకు చనిపోతే ఆ తల్లి ఎంత బాధపడుతుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి వాళ్ళ దేశాన్ని బాగుపడడానికే కదా, వాళ్ళ దేశం మన దేశంలో చదువుకొని ఇన్ని వేల కిలోమీటర్ దూరం వెళ్ళి వాళ్ళ దేశాన్ని బాగుపరుస్తూ ఉన్నారు కదా. మన వల్లనే, ఇండియన్స్ వల్లనే అమెరికా అనేటువంటిది మంచి పొజిషన్లో ఉంది. ఇండియన్స్ మొత్తం తిరిగి వస్తే అమెరికా 50% పడిపోతుంది. అమెరికా లేదు. ఇంకా భారతదేశంలో ఉండే వ్యక్తులు కనుక అమెరికాలో ఉండేవాళ్ళు రిటర్న్ వస్తే అసలు అమెరికా దేశమే లేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా భారతదేశానికి వచ్చి చిప్పపట్టుకుని అడుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ అది మర్చిపోయి జాత్యహంకార దాడులకు ప్రోత్సహిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఆయన దీనికి 100% అనుభవిస్తాడు. ఆయన పదవిలో ఉండనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల పాటు ఆయన పదవిలో కొనసాగడు. ఆయన తీసుకునేటువంటి పిచ్చి నిర్ణయాల వల్ల ఖచ్చితంగా పదవి నుండి దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వేరే వాళ్ళు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. అలాగే అమెరికాలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. లేదా ఈయన చేసేటువంటి పిచ్చి పనుల వల్ల ఈయనకు ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు, అంటే జాతకరీత్యా మాత్రమే మాట్లాడుతున్నా, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేదా ప్రాణగండానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇదే నాకు ట్రంప్కు నేను ఇచ్చేటువంటి శాపం అనుకోండి. ఓం నమో వెంకటేశాయ.